నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది కూడా చాలా బాగా హిట్ అయిపోయింది. సో ఈ రోజు అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. సో చూసారా మీరు? ఎలా ఉంది? ట్రైలర్లో ఏదో కొంచెం స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, ఫస్ట్ నాకు అర్థమైన కథ ఏంటో చూద్దాం. దీంట్లో రామ్ మంచి ఒక ఫుల్ ఎనర్జెటిక్ యంగ్ హీరో, మనకు తెలిసిందే. ఈయన ఒక హీరోకి అభిమాని. ఆయన ఆంధ్ర కింగ్ మన ఉపేంద్ర ఆ రోల్లో విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు. అంటే ఫ్యాన్స్ ఏం చేయగలరో అన్ని దీంట్లో చూపించాడు. ఒక అరక్షణం అరగంట ప్రింట్ లేట్ అయితే అద్దాలు పగలగొట్టేస్తారా, ఒక కల్ట్ ఫ్యాన్ కాడ నుంచి ఎగ్జాక్ట్లీ అట్లాంటి ఒక విపరీతమైన అభిమాని. ఆ తర్వాత ఆ థియేటర్ ఓనర్తో కూతురుతో ప్రేమలో పడ్డాడు. ఓకే, ఈమె వచ్చినా కూడా సినిమానే చూసేవాడు. ఒక మెల్లిమెల్లి ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ టైం తెలుసా నీ హీరో సినిమా ఆడుతున్నా నువ్వు నామోహన్ చూసావని చెప్పి ఆవిడ చెప్పడం, అట్లా తీసుకెళ్ళాడు. మంచి ఎమోషన్స్ పండాయి. అండ్ వీడు నా కూతుర్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి నువ్వెంత, నీ బతికెంత, నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడివి ఇదివి, నీకు నాకు స్టేటస్లో చాలా ఇది ఉంది అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో మురళి ఇతన్ని కొట్టడం చూసాం. తర్వాత హర్షవర్ధన్ వాయిస్ లో ఆయన తలుచుకుంటే లోకల్ ఎమ్మెల్యే వస్తాడు, నీకు ఎవడొస్తాడు రా, నీ స్టార్ వస్తాడా, మీ హీరో వస్తాడా అని అన్నాం. అలా చూసేసరికి సడన్ గా ఒకనొక టైంలో ఉపేంద్ర కూడా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వాడు ఉన్నాడని నాకు తెలియదు. ఇట్లా కొన్ని డైలాగ్స్, ఏదో కష్టం వచ్చింది ఈయన హీరోకి, ఒకసారి అతన్ని కలవాలని హీరోనే రావడం, ఆ టైంలో అతని అభిమానికి నిజంగానే కష్టాల్లోనే ఉండడం. ఓకే, అతనేంటి ఆ మహాలక్ష్మి థియేటర్ అని వాళ్ళ బావ కట్టుకుంటే అదే పేరుతో టూరింగ్ టాకీస్ లాగా ఇంకో థియేటర్ నిర్మించి అందులోకి జనాలందరికీ సినిమా చూపించాలనుకోవడం, ఒడ్డున కట్టలతో కొట్టి, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ జరిగాయి. అంటే అతనికి గండి కొట్టడానికి, నువ్వెంత నీ బతికేంత నేను కట్టగలను థియేటర్, నేను కనుక థియేటర్ కడితే అందరికి ఫ్రీ సినిమా చూస్తే నీ దగ్గరికి ఎవడరాడు, నువ్వు రోడ్డు పడతావు. ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ జనరల్ గా రెగ్యులర్ గా నడిచే డ్రామానే. ఓకే, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా నిజంగా బాగుంది. ఫ్యాన్ కోసం హీరో దిగి రావడం అనేది ఇక్కడ మెయిన్ గా వీళ్ళు చూపించినటువంటి కాన్సెప్ట్. దీన్ని రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీతో ఆ లవ్ స్టోరీ, నార్మల్గా ఒరే నువ్వెంత నా బతికింత నా కూతురే కావాల్సి వచ్చిందా లాంటి ఒక తండ్రి, రెగ్యులర్ డ్రామానే కొంచెం కొత్తగా మలిచారన్నట్టు అనిపిస్తుంది. అండ్ సినిమా చూస్తుంటే ఒక పర్లేదు ఓ మంచి సినిమా చూస్తున్నాము అనే ఫీలింగ్ కలిగేలాగైతే ట్రైలర్ ఉంది. ఓకే, ఇంతకుముందు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మరీ ఊరమాసగానే ఉంటుంది సినిమా. ఈ మధ్య కాలంలో హీరోలు రగ్డ్ లుక్లోకి వస్తే అందరికీ ఇష్టపడుతున్నారు. అవునవును, తండేలు అంతే కదా హిట్ అయింది. రామ్ ఆల్రెడీ ఇస్మార్ట్తో కొంచెం మాస్ టచ్ ఇచ్చిన, ఇక్కడ ఇంకా ఊరమాసగా ఉన్నాడు. ఓకే, సో అంటే ఒక లవర్ బాయ్ లాగా ఉన్నాడు ఈ సినిమాతో. రామ్కి నిజంగా అంటే ఇస్మార్ట్ 2 డబుల్ ఇస్మార్ట్ కొంచెం నిరాశపరిచిన, స్కంద కొంచెం నిరాశపరిచిన, బాగా నిరాశపరిచింది. ఇది కొంచెం ఆయనని మళ్ళీ అంటే వైభవం తీసుకొచ్చేలాగా ఉంది. ఇన్ని ఇయర్స్ టైం తీసుకొని చేస్తున్నాడు కదా, అంటే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవట్లేదు అంటారా? చిచి అట్లానేం లేదు. స్క్రిప్ట్ విషయంలో హీరోలకి ఏం సంబంధం లేదు. యాక్చువల్లీ వాళ్ళు కథ విన్నప్పుడు బాగానే ఉంటది. తీయడంలో తీతలో కొంచెం అక్కడక్కడ తడబడితే స్కంద ఎందుకు అలా అయిపోయింది ఇక అది దానికి చెప్పాలి. అందులో అసలు అంతమంది ఆడోళ్ళ క్యారెక్టర్లు ఎక్కడ చూడు గంపెడు ఆడోళ్ళు కనపడతారు. ఆ సినిమా మొత్తంలో ఒక లేడీస్నే కౌంట్ చేసుకుంటూ పోతే 1000 మంది ఉంటారే కాదు ఆర్టిస్టులా. రామ్ వచ్చినా కూడా బావా అనే వాళ్ళు ఒక 10 డజన్ మంది ఉంటారు. ఏంటో అది ఎందుకు పోయిందో నాకు తెలియదులే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే, ఇక ఇదంటావా? భాగ్యశ్రీకి ఆల్రెడీ కాంతాతో ఒక మంచి ఇంప్రెషన్ పడింది రీసెంట్ గా, అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే పర్వాలేదు, ఒక డీసెంట్ హిట్, మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే డౌట్ లేదు దానికి. అంటే హలో గురు ప్రేమ కోసమే తర్వాత మనం రామ్ని ఈ లుక్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అదే ఆ లుక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నిజంగా అదే చెప్తున్నా. సో ఇది రామ్కి మన డీసెంట్ హిట్ ఇస్తుంది. ఇది కోట్ల కలెక్షన్లు అవసరం లేదు. అని ముందే చెప్తున్నా, ఇది రొటీన్ డ్రామా. ఓకే, చాలా రొటీన్ డ్రామా. స్టోరీ కూడా రొటీన్ డ్రామానే కదమ్మా. ఒక హీరోకి ఇంకో హీరో
ఒక మనిషికి ఒక హీరోకి అభిమాని, ఆయన కోసం వెళ్ళి పూలు పేపర్లు వేసేలా అంటే ఒక మంచి వీరాభిమాని. ఆ థియేటర్ ఓనర్తోనే లవ్ లో పడ్డాడు. అక్కడ ఒకటే థియేటర్ ఉంది మనకు తెలియదు. లవ్ లో పడ్డాడు. నువ్వెంత నీ బతికెంత అనే ఫాదర్ వీళ్ళని విడదీయడం, అతనికి లోకల్లో మంచి ఇది ఉండడం, పట్టు ఉండడం, వీడికి పాపం బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోవడం. అయినప్పటికీ నీ థియేటర్ని చూసుకునే కదా నీకు ఇంత ఇది. నేను కనుక ఇంకో థియేటర్ ఇక్కడ కట్టేసాను అనుకో, నీకు కూడా బతుకుండదు, నిన్ను నేను దించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తో అతన్ని ఎదురు నిలబడ్డం. వీడి థియేటర్ని నాశనం చేయడానికి ఆ తండ్రి నానా ప్రయత్నాలు చేయడం. లోకల్ ఎమ్మెల్యే తెలుసు అన్నాడు కాబట్టి ఎమ్మెల్యే తరఫున ఇంకేం చేస్తారు. చివరికి కష్టాల్లో ఉన్న హీరో కోసం స్టార్ హీరోనే దిగి రావడం. రెగ్యులర్ కాన్సెప్టే, బట్ కొంచెం ఎంటర్టైనింగ్గా వెళ్ళాలి. అంటే ముందే కథ తెలుసు కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా, పజిల్ గేమ్లు ఆడకుండా హ్యాపీగా చూస్తే ఒక డీసెంట్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ట్రైలర్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే రామ్ పేరెంట్స్ని చూపించలేదు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే అది మొత్తం మత్స్యకార కుటుంబాలాగా ఒడ్డునే పెట్టి కొంచెం కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఉంది. అతను గంగపుత్రుడో ఏంటో తెలియదు. పేరెంట్స్ చూపించలేదు అంటే మరి ఉన్నారో లేదో తెలియదు. ఓకే, అంటే వీడు నువ్వెంత నీ బతికెంత అంటే కొంచెం వాళ్ళ స్థాయిని తక్కువ చేసి మాట్లాడినట్టే. ఇంకా పేరెంట్స్ లేరంటే ఇక మనం జాలి పడాలి. నేను ఇంతే తరహాలో ఎంటర్టైన్ చేస్తే చాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.